దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క వాగ్దానాన్ని స్వీకరించడానికి మనం సిద్ధపడుతూ కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. మా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ముందు దేవుడు ఒక అద్భుతమైన మాటను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజున ప్రతి మనిషి జీవితంలో విచారము, అలాగే భయము అనేవి చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా ఉండడం మనం గమనిస్తున్నాం. ధనము, ఆస్తి, అంతస్తు లేక కొంతమందికి విచారంతో ఉంటే, ప్రతిరోజు జీవనానికి కష్టమవుతూ ఉంటూ కొంతమంది భయపడుతూ విచారిస్తూ ఉంటే, ఇంకొంతమంది ఎంత ధనమున్నా, ఎంత ఆస్తున్నా, ఎన్ని అందచందాలున్నా కానీ జీవితంలో నెమ్మది లేక విచారంతో, తెలియని విచారంతో బాధపడేవాళ్ళు అనేక మంది. ఇంకొంతమంది వారి జీవితంలో రేపు ఏమవుద్దనే భయం వెంటాడుతూ ఉండగా ఏం చేయాలో అర్థం కాని నిస్సహాయ స్థితిలో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ రోజున ఈ యొక్క వాక్యం చూస్తున్న ఈ ఉదయకాలం ముందు మీరు కూడా ఇలాంటి స్థితిలో ఉన్నారేమో. ఒకసారి దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా మీ హృదయాల్ని ఆయన వైపు మీరు త్రిప్పాలని మీకు మనవి చేస్తున్నాను. చాలామంది జీవితాల్లో గతించిన సంవత్సరం అంతా భయంకరం పరిస్థితులండి. ఈ సంవత్సరం కూడా అలాంటి స్థితే ఉంది. ఇంకా మాకు ఇప్పుడు మెరుగుపడుద్ది అనే ఒక భయంకరమైన వేదన, ఒక నిస్సత్తువ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే, మీ జీవితాల్లో ఒక్కసారి ఈ మాటను మీరు జాగ్రత్తగా వినాలని మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను అనే వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో అలాంటి భయంకరమైన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, విచారాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు దేవునితో మాట్లాడినట్లయితే, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్నట్లయితే, దేవుడు తప్పక మిమ్మల్ని మీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించి, విడిపించి మిమ్మల్ని కాచి కాపాడుతాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మీ జీవితాల్లో ఎటువంటి స్థితిలో ఉన్నా గానీ ఈ మాట జాగ్రత్తగా వినండి. ఆసా అనే గొప్ప రాజు తన యొక్క జీవితంలో భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు ఎంతోమంది రాజులు మూకుమ్మడిగా వచ్చి అతని మీద పడాలని, అతని ప్రజల మీద పడాలని ప్రయత్నం చేసినప్పుడు ఆస భయంకరమైన బాధతో, వేదనతో, భయంతో దేవుని యొద్ద విచారణ చేశాడు. అయ్యా, ఈ యుద్ధంలో నన్ను గెలిపిస్తావా? ఈ యుద్ధంలో నేను ముందుకు సాగాలా? వెనక్కి ఆగాలా? నేను ఏం చేయాలి? నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉన్నాను ప్రభువా అని ఎలుగెత్తి ప్రార్థన చేశాడు తన యొక్క ప్రజలతో పాటు. ఎప్పుడైతే ఎలుగెత్తి ఆశ ప్రార్థన చేస్తున్నాడో దేవుడు ఒక అద్భుతమైన వర్తమానం పంపించాడు. అదేంటంటే, నీ విచారణ, నీ యొక్క బాధ, నీ యొక్క కష్టాన్ని నేను చూస్తున్నాను. నువ్వు అడిగావు గనుక జాగ్రత్తగా చెప్తున్నాను విను. ఈరోజు నేనే నీకు తోడుగా ఉంటాను. అలాగే నీకు విజయం ఇస్తాను. నీ ముందు కనపడుతున్న శత్రులు నీ జీవితంలో ఓడిపోవడం నువ్వు చూస్తావు అని వాగ్దానం చేశాడు. ఆయన తప్పకుండా విజయం ఇస్తానని ఎప్పుడైతే అద్భుతమైన జవాబిచ్చాడో, తనకు కలిగిన భయమంతా గూడా దేవుని యొద్ద విచారణ చేయడం వల్ల ఆశ్చర్యకరమైన విడుదలగా మారిపోయినట్లుగా మనం వాక్యాన్ని చూస్తాం. ఆశా జీవితంలో అపజయం విజయంగా మారిపోయింది. ఈరోజు మీ జీవితంలో ఎలాంటి యుద్ధాలు, ఎలాంటి శత్రువులు మిమ్మల్ని వెంటాడుతున్నా గానీ, ఒక మాట మాత్రం మర్చిపోకండి. ఈ యొక్క సంవత్సరం మీ జీవితాల్లో ఆయన అద్భుతం చేయగలిగిన సమర్థుడు. మీ విచారాలన్నీ ఆయనకి అర్పించండి, సమర్పించండి. ఆయన యొద్ద విచారించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీ భయాలు, మీ కష్టాలు, మీ కన్నీళ్ళన్నీ ఆయన పాదాల దగ్గర ఉంచండి. ఆశ్చర్యకరమైన తండ్రి, అద్భుతాలు చేసే గొప్ప దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చే గొప్ప దేవుడు ఈ ఉదయకాలం ముందు మీ జీవితాల్లో అద్భుతాలు చేయడం మొదలుపెడతాడు. ఆయనకు సమస్తం సాధ్యమని పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తుంది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఆసా నిస్సహాయ స్థితిలో అద్భుతమైన విజయం సాధించాడు. మరి నువ్వు సాధించలేవా? అయితే నీ జీవితంలో ఈ సంవత్సరం నువ్వు చూడని విజయం నువ్వు చూడాలి అనంటే తప్పకుండా నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మీరు తప్పకుండా అద్భుతమైన విజయం సాధిస్తారు. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. లెట్స్ ప్రే. మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలంలో ప్రత్యేకంగా మా ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి. ఏ ఏ ప్రాంతాల నుంచి, ఏ దేశాల నుంచి ఈ వాక్యం నాయన చూస్తున్నారు వారందరినీ నీకు అనుగ్రహించండి. నూరంతుల ఆశీర్వాదం, దీవెన, అభివృద్ధి బిడ్డలకు కలుగునుగాక. పరిశుద్ధాత్ముడవు
పరిశుద్ధాత్ముడు ఇప్పుడే వీళ్ళందరినీ మీరు ఆవరించండి. నిరాశ, నిస్పృహలో, బాధల్లో, వేదనలో ఎవరు మాకు జవాబిస్తారని అర్థం కాని స్థితిలో ప్రభు ఒకవేళ కృంగిపోయి ఉంటే వీళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తుండగా అద్భుతమైన విజయాలతో, జవాబులతో, ఆశీర్వాదాల దీవెనలతో ముందుకు నడిపించండి. ఈరోజు ప్రత్యేకంగా ఏ ఉద్దేశంతో ప్రభా ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్నారు వారి జీవితంలో ఒక అద్భుతం జరుగునుగాక అని ప్రకటన చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం, నూతన శక్తి, నూతన బలము, నూతన దీవెనలతో నూతన సంవత్సరం ముందుకు సాగిపోయే కృపా భాగ్యం దయచేయమని, అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే తప్పక ఇతరులతో పంచుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.